Hi guys, welcome to the Aditya Job Creative Channel. Today మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గౌహతి మనకి యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద మనకి ఆర్ఆర్బి అనేది ఇవ్వడం జరిగిందండి. సో మీరు ఆర్ఆర్బి వెబ్సైట్ గౌహతి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం గుర్తించుకోవసరం లేదు, ఆర్ఆర్బి గౌహతి అని టైప్ చేయండి ఎప్పుడైనా సరే. సో అక్కడ టైప్ చేస్తే మీకు అక్కడ వెబ్సైట్ నేమ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి 2 ఫిబ్రవరి 2024లో యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద రిక్రూట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఏమిచ్చాడంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనమాట. సో యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ద ఆర్ఆర్బి రిక్రూట్మెంట్స్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఎస్ఎస్సికి మనకి ఏ విధంగా అయితే క్యాలెండర్ అనేది ఇస్తున్నాడో, క్యాలెండర్ అంటే ఏంటంటే ఒక సంవత్సరంలో రైల్వే ఎన్ని పోస్టులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది మరియు ఎన్ని లెవెల్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ చెప్పడమే మనకి రైల్వే తాలూకా క్యాలెండర్ అనమాట. ఓకేనా. అయితే ఇప్పుడు ఇష్యూ ఆఫ్ ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ అంటే మనకి ఆర్ఆర్బి సెంట్రలైజ్డ్గా కొన్ని నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. దానినే మనము సిఈఎన్ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఏదైనా ఒక సంవత్సరంలో మనకి రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ అనేవి ఫస్ట్ నోటిఫికేషన్ని మనం 01/2024లో రిలీజ్ చేస్తే 2024 అని అంటాము. అదే 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే దాన్ని 01/2025గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అనేది జనవరిలో రిలీజ్ చేశాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనుకుంటారు జనవరిలో రిలీజ్ చేశాడు కదా అందుకే 1 పెట్టారని అనుకుంటారు. అది కాదు, అది రీజను 2024 సంవత్సరానికి ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ అని మీనింగ్ అనమాట. ఓకేనా. అయితే మనకి ఇక్కడ చూడండి, పీరియడ్ అంటే ఏ నెలలో ఏ ఎగ్జామ్ అనేది ఉంటుంది మరియు కేటగిరీస్ అనమాట. కేటగిరీస్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. ఓకే. ఇక్కడ పీరియడ్లో జనవరి నుంచి మార్చి లోపు ప్రతి సంవత్సరము మీకు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ఇస్తుందని మనకి ఇక్కడ ఆర్ఆర్బి క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే. అయితే నెక్స్ట్ ఏప్రిల్ నుంచి జూను మనకి ఏ నోటిఫికేషన్ వస్తుందంటే టెక్నీషియన్ నోటిఫికేషన్ సపరేట్గా వస్తుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఏఎల్పి ఇచ్చేసాడు కాబట్టి మనకి రెండో నోటిఫికేషన్ అంటే 02/2024 అనేది ఏ టెక్నీషియన్గా ఉండడం జరిగింది. ఓకేనా. టెక్నీషియన్గా ఉండడం జరిగింది కాబట్టి మనకి ఆల్రెడీ బిఫోర్గానే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏంటది, సెంట్రలైజ్డ్ నెంబర్ 02/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టెంటేటివ్ టైమ్ లైన్స్ అనమాట. అంటే టైమ్ లైన్స్ దేనికి ఇచ్చాడు అంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయండి. ఓకేనా. ఒక అవకాశం అనేది రైల్వే ఇచ్చింది కాబట్టి అవకాశం తలుపు తట్టినప్పుడు మనం రెడీగా ఉండాలి. ఓకేనా. పడుకొని ఉంటే మళ్ళీ అది తలుపు వేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. సో మీరు అవకాశం వచ్చినప్పుడే ప్రిపేర్ అయ్యి మీ తాలూకు టాలెంట్ని ఉపయోగించుకొని జాబ్ కొట్టండి. అది ఏఎల్పి అని అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు. అది పోస్టులు ఎన్ని ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా మ్యాటర్ కాదు. మీరు బాగా ప్రిపేర్ అయితే ఎక్కడైనా సరే జాబ్ కొట్టవచ్చు. ఓకే. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టెంటేటివ్ అంటే అప్రాక్సిమేట్గా అనమాట అబౌట్ 9,000 పోస్టులు అనేవి టెక్నీషియన్స్ ఉండడం జరిగింది. అయితే చాలామంది ఈ టెక్నీషియన్ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు ఏది డిస్కస్ చేయొద్దు, వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి, ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. సో అయితే ఈ టెక్నీషియన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరిలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేంటి మరి ఇక్కడ మరి మనకి ఏప్రిల్ టు జూన్ అని చెప్పారు కదా టెక్నీషియన్స్, కానీ మీరేంటి ఇప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు అంటే మనకి 2024లో మే 2024 మేలో ఎలక్షన్స్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి దానిలో బిజీగా ఉంటుంది కాబట్టి ఆఫీసర్సు. సో ఆ ఇబ్బంది మీకు ఉండకూడదని ఈ సంవత్సరానికి మాత్రము మనకి ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇది క్లారిటీ. నెక్స్ట్ అయితే ఎప్పుడు మనకి ఇది మనకి సబ్మిట్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు అంటే మార్చి నుంచి ఏప్రిల్ లోపు మీకు టైం 2 నెలలు ఇవ్వడం జరిగింది. అయితే CBT 1 ఎప్పుడు ఉంటుంది, CBTs అని చెప్పాడు ఇక్కడ ఏంటన్నాడు, CBTs అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టులు 2 ఉంటాయి అని దాని మీనింగ్ అనమాట.
ఎప్పుడైనా సరే సింగులర్ అండ్ ఫ్లోరల్కి అర్థం తెలుసుకోండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఒకదాని గురించి చెప్పినట్టు, అదే CBTS అంటే 2 టెస్టుల గురించి ఇక్కడ చెప్పినట్టు అనమాట. దాని మీనింగ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు మేము అక్టోబరు మరియు డిసెంబర్ మధ్యలో కండక్ట్ చేస్తాము 2024లో అని క్లియర్గా చెప్పడం జరిగింది. టెంటేటివ్లీ అంటే ఎగ్జాక్ట్లీ కాదనమాట. అయితే షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషను మనం ఫిబ్రవరి నెలలో ఇస్తాము 2025లో అని చెప్పాడు. అయితే ఈ సైకిల్ ఎప్పుడు రిపీట్ అవుతుందంటే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు, ఏప్రిల్ జూన్లో మనకి టెక్నీషియన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఏంటి, ప్రతి ఒక్కరు ఇప్పుడు కానీ కొట్టకపోతే నెక్స్ట్గా అయినా సరే కొట్టాలి అనే ఉద్దేశం మీద స్టూడెంట్ తాలూకు ఏజ్ని కన్సిడర్ చేసుకొని మనకి రైల్వే అనేది ఈ విధంగా ప్లాన్ చేసింది. మరియు పొలిటికల్ స్టంట్ కూడా ఇందులో ఉండడం జరిగింది. ఏంటి అంటే ఇది ఈ సంవత్సరానికే ఉండవచ్చు, నెక్స్ట్ సంవత్సరానికి ఉండకపోవచ్చు, అది మన చేతిలో లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మనకి వేరే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అదే ఇదే గవర్నమెంట్ ఉంటే ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రామిసెస్ అనేవి చాలా చేశారు. లైక్ వైజాగ్లో మనకి ఆంధ్రప్రదేశ్లో బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏ బోర్డు అది, సెపరేట్గా మనకి బోర్డు ఒక జోన్ కావాలనేసి అడిగామన్నమాట. అప్పుడు 2019లో జోన్ను ప్రకటించామని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కానీ తర్వాత దాని గురించి ఎటువంటి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు 2024లో మళ్ళీ భూమి కేటాయింపులను చెప్తున్నారనమాట. అంటే పొలిటికల్ స్టంట్లు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎలక్షన్స్ గురించి మీరు పట్టించుకోకండి. కానీ ఒకటి పట్టించుకోవాలి ఏంటంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చి మనకు ఓట్లని కొల్లగొట్టే ఉద్దేశం అనేది ఇందులో కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు ఆ ఫెసిలిటీని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. దీన్ని మీరు అర్థం చేసుకొని మీ స్వార్థంగా మీరు ప్రిపేర్ అయ్యి మీ జాబ్ మీరు కన్విన్స్ చేసుకోండి. ఒక జాబ్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అది NTPCలో చేస్తారా, ALPలో చేస్తారా, టెక్నీషియన్లో చేస్తారా, జూనియర్ ఇంజనీర్లో చేస్తారా, పారామెడికల్లో చేస్తారా, అది మీ ఇష్టం. అది ఓకే. ఇప్పుడు జూలై నుంచి సెప్టెంబర్కి వచ్చేటప్పటికి మనకి NTPCలో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి గ్రాడ్యుయేట్ కేటగిరీ అండ్ నాన్ గ్రాడ్యుయేట్ కేటగిరీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో, డిప్లొమా చేశారో వీళ్ళని అండర్ గ్రాడ్యుయేట్గా చెప్పబడుతుంది. ఎవరైతే మనకి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ BE చేశారో వాళ్ళని మనకి గ్రాడ్యుయేట్గా చెప్పబడుతుంది అనమాట. అయితే ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 2, లెవెల్ 3. ఈ 2 లెవెల్స్ని మనకి డిప్లొమా అండ్ ఇంటర్ వాళ్ళకి కన్సిడర్ చేస్తారు. సెపరేట్ నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్తున్నారు అనమాట. అది ఎప్పుడు ఇస్తారంటే జూలై నుంచి సెప్టెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా NTPCలో గ్రాడ్యుయేట్ పోస్టులు 4, 5, 6 అనమాట. అంటే మనకి ఇది సీనియర్ కమర్షియల్ క్లర్క్ అండ్ పాయింట్స్ మ్యాన్ కాదు, ఇది స్టేషన్ మాస్టర్ అండ్ గూడ్స్ గార్డ్ అనమాట. సో ఈ పోస్టులకి మనకి గ్రాడ్యుయేట్లో ఉంటాయి అనమాట. నాన్ గ్రాడ్యుయేట్లకి మనకి ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి మనకి ఓన్లీ క్లర్క్ టైప్లో ఉంటాయి అనమాట. TTE, TC అంటాం కదా, ఈ జాబులు ఉంటాయి అనమాట మనకి. ఓకేనా, టికెట్లు కొట్టింది. సో జూనియర్ ఇంజనీర్ అనేది మనకి డిప్లొమా అనేది క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. జూనియర్ ఇంజనీర్ కూడా మంచి పోస్టు, లెవెల్ 6 జాబ్ అండి. ఎవరైనా డిప్లొమా క్యాండిడేట్స్ బాగా చదివినట్లయితే జూనియర్ ఇంజనీర్ జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, పారామెడికల్ కేటగిరీలో కూడా జూలై నుంచి సెప్టెంబర్లో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు NTPC 2 కేటగిరీలు ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ ఉంది, పారామెడికల్ ఉంది. ఇది ఎప్పుడు రిలీజ్ చేయాలనేది ఆ డేట్లు అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలల్లో తప్పనిసరిగా ఈ 4 నోటిఫికేషన్లు ఇస్తాడు. ఓకేనా, జనవరి నుంచి మార్చిలో ఏమో ALP ఒక నోటిఫికేషన్ ఇస్తాడు, ఏప్రిల్ నుంచి జూన్కి ఏమో ఒక నోటిఫికేషన్ టెక్నీషియన్ ఇస్తాడు, జూలై నుంచి సెప్టెంబర్కి ఏమో NTPC జూనియర్ ఇంజనీర్ పారామెడికల్ ఇస్తాడు. అయితే తర్వాత మిగిలింది లెవెల్ 1 ఈజ్ అలియాస్ గ్రూప్ D అనమాట. అక్టోబర్ నుండి డిసెంబర్ లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫిబ్రవరి 2లో రావడం జరిగింది. ఇక నుంచి మన ఛానల్లో కంటిన్యూగా మనకి అప్డేట్స్ అనేవి తప్పనిసరిగా రావడం జరుగుతుంది. సో మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ నోటిఫికేషన్స్ క్యాలెండర్ ఆల్రెడీ మీకు రిలీజ్ చేశాడు కాబట్టి ALP పోస్టులు 5,696 ఉన్నాయి. అండ్ మనకి టెక్నీషియన్స్ ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది 9,000 పోస్టులని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి నీట్గా ఒక ప్లాన్ వేసుకొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే తప్పనిసరిగా మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేస్తారు. ఓకేనా, ALP అండ్ టెక్నీషియన్స్ ఈసారి కట్ ఆఫ్ అనేది CBT1 హై కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది. ఓకేనా, దానికి సంబంధించి మనం ఏం చేసామంటే ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్లో ఆన్లైన్ కోర్స్ అనేది నేను స్టార్ట్ చేశాను. నా ఆన్లైన్ కోర్స్ అనేది రికార్డెడ్లో మీకు ఆల్రెడీ రెడీగా అవైలబుల్ ఉంది. సో మీకు ఎవరైతే ఇప్పుడు తీసుకోవాలనుకుంటారో వారు వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే
కోర్స్ ఆల్రెడీ రెడీగా ఉంది. మీకు ఆల్రెడీ ఫుడ్ రెడీగా ఉండి తినడం ఈజీయా, లేకపోతే ప్రిపేర్ చేసుకొని తినడం ఈజీయా? సో ప్రిపేర్ చేసుకొని తినడం అనేది కష్టం కాబట్టి మనకు ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నది. సో దాన్ని తిని మనం టేస్ట్ మాత్రమే చెప్పవచ్చు అనమాట. సో అది ఎలా ఉంది ఏంటని చెప్పి డౌట్లే క్లారిఫై చేసుకుంటే ఇప్పుడు చాలా ఎక్కువ సమయం అనేది మీకు చాలా ఈజీగా నేను ఎక్కువ కేటాయించగలను అనమాట. సో మీకు ఈ ఎగ్జామ్ తాలూకా ఫీజు ఏమో 799 ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, మీ మెయిల్ ఐడికి అని వీడియోస్ అన్నీ పంపించబడతాయి. తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు వస్తాయి, ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ వస్తాయి. అయితే దీని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మీరు CBT 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినంత వరకు మీ వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. అది ఎప్పుడైనా అవ్వచ్చు, అది మనకు తెలియదు. ఓకేనా? అయితే పేమెంట్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ గూగుల్ పే నెంబర్ అండ్ ఫోన్పే నెంబర్ ఇవ్వడం జరిగింది. నా నెంబరు ఎలమించల ఆదిబాబు అని వస్తుంది. పేమెంట్ చూసి స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ పెట్టండి. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆఫ్లైన్ ఆల్సో అవైలబుల్ ఇన్ హైదరాబాద్. మనకి ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్లో మనకి ఆదిత్య కోచింగ్ సెంటర్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ఆదిత్య కోచింగ్ సెంటర్ RRB ఆల్ లెవెల్స్ ALP అండ్ టెక్నీషియన్స్, ALP అండ్ టెక్నీషియన్, JE, RPF, NTPC అండ్ గ్రూప్ D. ఓకేనా? గ్రూప్ D మనకి షార్ట్ టర్మ్ అంటే 3 months కోర్స్ ఉంది, అండ్ లాంగ్ టర్మ్ 6 months కోర్స్ ఉంది, 1 year కోర్స్ ఉంది. సో మీరు హ్యాపీగా 1 year క్యాలెండర్ ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఏదో ఒక జాబ్కి పనికి వస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా మీకు రావాలి అనుకుంటే హైదరాబాద్ సమతానగర్, బడంగపేట్, హైదరాబాదు. ఓకేనా? రండి, కాల్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరిగింది. ఆ నెంబర్ కాల్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు డైరెక్ట్గా కాల్ చేసి క్లారిఫై చేసుకొని రండి. ఇక్కడ మనకు హాస్టల్ ఫెసిలిటీ కూడా బాయ్స్ హాస్టల్ ఉంది అండ్ గర్ల్స్ హాస్టల్ ఉంది. మీరు సికింద్రాబాద్ నుంచి వచ్చినట్లయితే బడంగపేటకి 20 kilometers అనేది వస్తుంది, లేకపోతే 18 kilometers రావడం జరుగుతుంది. అదే కాచిగూడలో దిగితే మీకు 12 kilometers ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ మీరు అన్ని డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. తప్పనిసరిగా CBT 1కి మాత్రం మీరు జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే CBT 1 ఐ కట్ ఆఫ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. ఫోన్ కలవకపోతే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని తర్వాతే జాయిన్ అవ్వండి. నాకు జాయిన్ అవ్వడానికి ఆఫ్లైన్ అవ్వదు అనుకుంటే ఆన్లైన్లో మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నది, ఆల్రెడీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని ప్రకారంగా జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.